విశాఖ ఊపిరి పీల్చుకో, ప్రధాని మోదీ ఆన్ ది వే అంటూ అలర్ట్ నోటీస్ ఇచ్చింది కూటమి సర్కార్. మోదీ టూర్ పై స్పెషల్ ఫోకస్ పెడదాం, జయప్రదం చేసే తీరుదాం అంటూ కంకణం కట్టుకుని విశాఖలో వాలిపోతున్నారు మంత్రి లోకేష్. ఆ 3 రోజులు 1/2 డజన్ మంది మంత్రుల మఖం కూడా అక్కడే ఉండబోతోంది. ఇది మోదీ సభ కాదు, 6 నెలల ఎన్డీఏ విజయోత్సవ సభ అనేది కూటమి ప్రభుత్వం ఇస్తోన్న ముందస్తు సంకేతం. అటెన్షన్ ఎవ్రీబడి, మోదీ వస్తున్నారు, బీ రెడీ అంటూ పాలనా యంత్రాంగం మొత్తాన్ని అటెన్షన్ మోడ్లో నిలబెట్టింది కూటమి ప్రభుత్వం. వచ్చే బుధవారం విశాఖ రాబోతున్నారు ప్రధాని మోదీ. గత నెలలోనే రావాల్సి ఉన్న వాతావరణం అనుకూలించక మోదీ టూర్ ఈ నెల 8వ తేదీకి వాయిదా పడింది. విశాఖ రైల్వే జోన్కు, ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్కుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభ వేదికగా ఈ ప్రారంభోత్సవాల జాతర షురూ అవుతోంది. రైల్వే జోన్ గురించి అదొక అందని ద్రాక్షలాగా గత 5 సంవత్సరాలు కూడా చర్చించడం జరిగింది. రైల్వే జోన్ కి మన ప్రధానమంత్రి గారి చేతుల మీద కూడా శంకుస్థాపన కూడా చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ వెన్యూ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్, తర్వాత రోడ్ షో వినాయక్ టెంపుల్ నుంచి మీటింగ్ వెన్యూ వరకు కూడా రోడ్ షో ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. 3వ ప్రధాని అయ్యాక మోదీ విశాఖ రావడం ఇదే తొలిసారి. ఈ అరుదైన సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతిని, బడా కంపెనీలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను, రాబోయే పెట్టుబడులను ఏకరువు పెట్టే అవకాశం ఉంది. 1,82,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 9 కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి 2028 నాటికి ఈ పనులన్నీ పూర్తయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన విషయాన్ని మోదీ పర్యటనలో ప్రస్తావించబోతున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా విశాఖలో ఏర్పాటయ్యే ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, విశాఖ మిలీనియం టవర్స్ లో 80 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే టీసీఎస్ క్యాంపస్ పై ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. నాట్ ఓన్లీ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, అనంతపురం, టోటల్ ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోందని సీఎం పదే చెబుతూ వస్తున్నారు. అటు విజన్ 2047 పేరుతో డాక్యుమెంట్ విడుదల చేసి రాబోయే 25 ఏళ్లలో ఏపీ ఎలా ఉండబోతోందో బ్లూ ప్రింట్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈ మొత్తం డెవలప్మెంట్ సినారియోను, ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ప్రధాని మోదీ పర్యటన ద్వారా మరింత ఎక్స్పోజ్ చేయాలన్నది సర్కారీ స్ట్రాటజీ. పెండింగ్ లో ఉన్న సూపర్ 6 హామీల అమలుపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రధాని మోదీ వైజాగ్ టూర్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ప్రత్యేకంగా మంత్రుల కమిటీనే ఏర్పాటు చేసింది. ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి చర్చించడం జరిగింది. వారి ప్రోగ్రామ్ ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైతే ఒక కమిటీ కూడా, పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నీ సమన్వయంతో జన సమీకరణ కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు కానీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. ఆదివారం విశాఖ వెళ్లనున్న మంత్రి లోకేష్ ఆ రోజంతా అక్కడే ఉంటారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. మోదీ బహిరంగ సభకు జన సమీకరణపై దృష్టి సారించాలని మంత్రులకు డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. కీలక మంత్రులంతా 6-7 తేదీల్లో విశాఖలోనే ఉండాలని ఇప్పటికే ఆదేశాలొచ్చాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ప్రధాని పర్యటన విజయవంతమయ్యేలా కృషి చేయాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. బీజేపీ నుంచి మంత్రి సత్యకుమార్, జనసేన నుంచి మంత్రి దుర్గేష్ విశాఖ టూరేసి మోదీ వచ్చి వెళ్లే వరకు ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆయా పార్టీల అధిష్టానాలు ఆదేశించాయి. టీడీపీ నుంచి హోంమంత్రి అనిత, ఇన్ఛార్జి మంత్రి వీరాంజనేయ స్వామి, అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కు సమన్వయ బాధ్యతలు అప్పగించారు పార్టీ అధినేత చంద్రబాబు. సుమారు 1.5 లక్షల కోట్ల నుంచి 2 లక్షల కోట్ల పెట్టుబడులతోటి మనం పరిశ్రమను స్థాపించబోతున్నాం. ఇది చాలా గొప్ప అభివృద్ధికి చిహ్నం అండి. ఈ 5 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయం అండి. ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి వారిని మన రాష్ట్ర అభివృద్ధికి వారి చిత్తశుద్ధిని గౌరవించుకోవడం కోసం మేము ముందుకెళ్తాం. ప్రజలు కూడా భారీగా వచ్చి స్వాగతం పలికే విధంగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంత విధంగా పెట్టుబడులు వస్తున్నాయి, ఉపాధి రంగాలు కలుగుతున్నాయి. అందుకోసం ప్రజలు కూడా 2 లక్షల పైచీలకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అటు మోదీ విశాఖ టూర్ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ వివాదం మళ్లీ రాజుకుంది. శనివారం నుంచి 3 రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చింది ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులను సమకూర్చడంపై మోదీ స్పష్టతనివ్వాలన్నది ప్రధాన డిమాండ్. సొంత గనుల విషయంలో ఆర్సిలర్ మిట్టల్ కంపెనీకి ఇచ్చిన ప్రాధాన్యత విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తోంది కమిటీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ చేయకూడదు. 4 ఏళ్ల నుంచి మేము ఉద్యమం సాగిస్తున్నాం. ప్రైవేట్ చేయడానికి వారు చెప్పే సాకు ఏమిటంటే దీనికి నష్టాలు వస్తున్నాయి,
అందువల్ల ప్రైవేట్ వారికి ఇస్తామని చెప్తున్నారు. నష్టాలు ఎందుకు వస్తున్నాయి? సొంతగాను లేకపోవడం. దేశంలో అన్ని పబ్లిక్ సెక్టారు అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఉన్నాయి. జిందాల్కు ఉన్నాయి, మిట్టల్స్కి ఉన్నాయి, టాటాకు ఉన్నాయి. అందరికీ 200 సంవత్సరాలు సరిపడా ఐరన్ గన్లు ఉన్నాయి. అపారమైనటువంటి వనరులు మన దేశంలో ఉన్నాయి. అలాంటి వాటిని విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఎవరని అడుగుతున్నాం. ప్లాంట్లో 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నాలు ఆపాలని కోరుతోంది పరిరక్షణ కమిటీ. స్టీల్ ప్లాంట్లో అన్ని హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 6వ తేదీన కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి చలో కలెక్టరేట్, 7వ తేదీ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వామపక్షాల ధర్నాకు సంఘీభావం. ఇలా స్టీల్ ప్లాంట్ సమస్యను మోదీ దృష్టికి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది పరిరక్షణ కమిటీ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అలా ఉంచితే కూటమి ప్రభుత్వానికి మాత్రం ప్రతిష్టాత్మకం కాబోతోంది మోదీ విశాఖ పర్యటన.